Next, 152 question. What does the abbreviation PET stands for? PET అంటే ఏంటి? PET stands for polyethylene terephthalate. పాలీఇథిలీన్ టెర్తాలేట్. పాలీఇథిలీన్ టెర్తాలేట్ని ఏమంటారు? పెట్ అని అనడం జరుగుతుంది. పాలీఇథిలీన్ టెర్తాలేట్. పాలీఇథిలీన్ టెర్తాలేట్ని ఏమంటారు? పెట్ అంటారు. పాలీఇథిలీన్ టెర్తాలేట్. నెక్స్ట్ 153. Why are soft drinks stored in PET bottles? సాఫ్ట్ డ్రింక్స్ని, కార్బోనేటెడ్ డ్రింక్స్ని, కూల్ డ్రింక్స్ని పెట్ బాటిల్స్లో ఎందుకు ఉంచుతారు అంటున్నాడు. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ డు నాట్ రియాక్ట్ విత్ పెట్, మేకింగ్ పెట్ కంటైనర్స్ సేఫ్ అండ్ ఇంపర్మియబుల్. సో ఈ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెట్ తోటి పాలీఇథిలీన్ టెర్తాలేట్ తోటి రియాక్ట్ కావు. కాబట్టి అందులోపల మనకు ఏం చేస్తారు, ఎక్కువగా నిల్వ ఉంచడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ చేయడము జరుగుతుంది. సేఫ్ అండ్ ఇంపర్మియబుల్ వలన అది మనకు ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 154 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బ్లెండింగ్ ఆఫ్ ఫైబర్స్? బ్లెండింగ్ ఆఫ్ ఫైబర్స్ అంటే ఏంటి? Blending is the process of combination of two or more different fibers to create a fabric, processing the best qualities of both. సో ఏవైనా రెండు ఫైబర్స్ని, ఒకటి కంటే ఎక్కువ ఫైబర్స్ని, సో బ్లెండింగ్ ఆఫ్ ఫైబర్స్ అంటే ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ ఫైబర్స్ని మిక్స్ చేసి, ఒకదానిలో ఒకటి మిక్స్ చేసి ఇంకొక కొత్త రకమైన ఫైబర్ని కనుక తయారు చేస్తే దాన్ని బ్లెండింగ్ అనాలి. ఈ కొత్త రకంగా తయారు చేసిన ఫైబర్ ఏదైతే ఉందో ఈ ఫైబర్కి ఏముంటుంది, దానికి ఎక్కువ మంచి క్వాలిటీస్ అనేది ఉండడము జరుగుతుంది.